కర్కాటకం. గురుగారు, కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది? చేయవలసిన విశేష పూజలు గాని, పరిహారాల గురించి ఏం చెప్తారు? ఈ రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి చంచల స్వభావం కలిగి ఉంటారు. ఏ పని మీద సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు. అవగాహన లేకపోయినప్పటికీ అవగాహన ఉన్నట్లుగా భావిస్తుంటారు వీరు. చంచల స్వభావం, పిక్కిల్ మైండ్ అంటారు. దీని వలన ఏ పని కూడా వీరికి నెరవేరదు. 2 పడవల మీద కాలు పెడుతుంటారు వీళ్ళు. అది మానుకోవాలి. ఏదో ఒకటి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అందుకే పెద్దల యొక్క సలహా మేరకు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో వారు చెప్పిన మేరకు కనుక వీరు నడుచుకున్నట్లయితే సత్ఫలితాలను పొందవచ్చు. లేని యెడల వీరికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి జలుబు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. డస్ట్ ఎలర్జీ ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది మంచిది. ఆరోగ్య విషయంలో పడని వస్తువులు తీసుకోవటం కానీ చేయకూడదు ఈ వారం. అలానే వీరికి మానసికమైనటువంటి ఒత్తిడులు, రుణ ఒత్తిడులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ వారం. కాబట్టి అంతేకాకుండా భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వామి మధ్య పరస్పర వైషమ్యం కలిగేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. వీరికి శివాభిషేకం చేసుకోవటం, అంతేకాకుండా కుంకుమ పూజ కానీ క్షేత్రాల్లో శ్రీశైలం, విజయవాడ ఇంద్రకైలాద్రి దుర్గమ్మ వారి దగ్గర కానివ్వండి, కుంకుమార్చన చేసుకోవటం అనేటటువంటిది మంచిది. దాంపత్యపరంగా విభేదాలు రాకుండా మంచి జరిగేటువంటి సూచనలు గోచరిస్తూ ఉండే చేసుకున్నట్లయితే. తప్పకుండా గురుగారు.